పార్ట్ 1 సముద్ర మథనం ఎందుకు జరిగింది? ఓసారి దేవతలు, రాక్షసులు కలసి ఒక పని కోసం చేతులు కలిపారంటే నమ్మగలరా? అది ఎలాంటి పని అంటారా? ఇది సృష్టిలోనే గొప్ప సంఘటనల్లో ఒకటి, సముద్ర మథనం అనే అద్భుతం. ఒకసారి దేవతలు తాము సాధించిన శక్తులను కోల్పోయారు. ఆ శాపం కారణంగా మహర్షి దుర్వాస చేత ఇంద్రుడికి వచ్చిన శాపం. దాంతో దేవతలు బలహీనమయ్యారు. రాక్షసులు ప్రపంచాన్ని శాసించసాగారు. అప్పుడు దేవతలు బ్రహ్మను ఆశ్రయించి, చివరికి విష్ణుమూర్తిని ఆశ్రయించారు. విష్ణువు వారికి ఒక మార్గం చెప్పారు. అమృతాన్ని పొందితే మళ్లీ శక్తిని పొందవచ్చు. అది పొందాలంటే సముద్రాన్ని మథించాలి. కాని అది దేవతలంత మాత్రాన సాధ్యం కాదు. అందుకే రాక్షసులతో కలసి పని చేయాలని సూచించారు. అలా సముద్ర మథనం కోసం ఏర్పాట్లు జరిగాయి. మందర పర్వతం మథన దండంగా, కవ్వంగా, వాసుకి నాగుడు, తాడుగా ఉపయోగించారు. దేవతలు వాసుకి తోకవైపు పట్టుకున్నారు, రాక్షసులు తలవైపు. ఇది తర్వాత గొడవలకు దారి తీసింది. మథనం మొదలైంది. కాని మొదటగా వెలువడిందేమిటంటే అమృతం కాదు, ఓ శక్తివంతమైన విషం. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేయబోయింది. ఇదే మన పార్ట్ 2లో చూడబోతున్నాం. శివుడు ఆ విషాన్ని ఎలా ఆపాడో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూసేయండి.